I'ma do you right. Hi viewers, welcome to my channel. Today I explain ఇది హోమెనో అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక టైప్ చేసుకున్నాం అనుకోండి, ఆ టెస్ట్ యొక్క ఆ టెస్ట్ని మనం ఎఫెక్ట్స్ ఇవ్వడం, కలర్ఫుల్గా చూపించడం, దానికి ఎఫెక్ట్స్ ఎలా ఇవ్వాలి, ఏంటి టైటిల్స్ ఉంటాయి, మెయిన్ హెడింగ్స్ ఉంటాయి, వాటన్నిటికి కూడా కలర్ ఎలా అప్లై చేయాలి, అండ్ కలర్స్, బౌల్స్, ఇటాలిక్ స్టైల్స్ అండ్ మోర్ ఎఫెక్ట్స్ అనేవి కూడా మనం టెస్ట్కి హోమ్ మెనూ అనేది యూజ్ అవుతుంది. మెయిన్ హెడింగ్ ఎంఎస్ వర్డ్ టైప్ చేశాను, దాన్ని సెలెక్ట్ చేశాను. మీరు సెలెక్ట్ చేసి అండ్ దానికి టెస్ట్ స్టైల్స్, ఓకే ఆల్రెడీ నేను నోట్ప్యాడ్ అలాగే నోట్ప్యాడ్లో కూడా చెప్పుకున్నాం టెస్ట్ స్టైల్స్. ఇందులో కూడా ఒకసారి మోడలైజేషన్లో ఫార్మెట్ మెనూ అనమాట. ఇందులో హోమ్ మెనూలోనే ఫార్మెట్ మెనూ గురించి, ఫార్మెట్లో మొత్తం టెస్ట్ స్టైల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ మోడల్ని సెలెక్ట్ చేశాను. అండ్ టెస్ట్ సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, బౌల్డ్, బ్రైట్ అండ్ ఇటాలిక్, క్రాస్, లెటర్స్ క్రాస్. ఓకే, అంటే మెయిన్ హెడింగ్స్ కానీ సబ్ హెడింగ్స్ కానీ మనం అండర్లైన్స్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. అండ్ సైజ్ ఇంక్రీజ్కి మనం నెంబర్స్లో సెలెక్ట్ చేస్తాం కదండి, ఇక్కడ మనకి గ్రో ఫాంట్ అని ఉంటుంది, అంటే ఇంక్రీజ్ చేయండి, గ్రో ఫాంట్ అని ఉంటుంది. అండ్ ఈ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సైజుని మనం ఇంక్రీజ్ చేయవచ్చు, అలాగే డిక్రీజ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్, ఈ వర్డ్ అనేది మనం స్క్రాచ్ చేయొచ్చు. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే, మనం ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నాం, ఆ వర్డ్ అలాగే ఉండి దాన్ని స్క్రాచ్ చేయొచ్చుగా. మనం ఏదైనా నోట్బుక్లో మనం టైప్ చేసినప్పుడు దాన్ని స్క్రాచ్ చేస్తూ ఉంటాం కదా, అలా దీన్ని స్క్రాచ్ చేయవచ్చు. దాన్ని ఎలా రిమూవ్ చేయాలంటే, మళ్ళీ ఆ వర్డ్ని సెలెక్ట్ చేసి బటన్ క్లిక్ చేయండి. ఓకే, ఆటోమేటిక్గా అది అప్లై అయిందల్లా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. క్యాల్కులేషన్స్కి అండ్ ఫార్ములాస్కి ఈ ఆప్షన్స్ అనేవి బాగా దాని యూజ్ ఎలా అనేది మనం చూద్దాం. అప్పుడు నేను లాగ్ 2 అని ఇచ్చాను, దీన్ని ఏం చేస్తానంటే లాగ్ స్క్వేర్ కింద చేసుకోవచ్చు. ఓకే, ఇలా లాగ్ స్క్వేర్ అండ్ స్క్వేర్, ఇలా సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. నేను సూపర్ స్క్రిప్ట్ యూజ్ స్క్వేర్ అండ్ సబ్స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చేంజ్ కేస్. ఈ చేంజ్ కేస్ ఏంటంటే, ఇక్కడ నేను మ్యాటర్ అనేది నేను టైప్ చేశాను, ఈ మ్యాటర్ నేను సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి చేంజ్ కేస్కి వెళ్ళాను. ఓకే, సెంటెన్స్ కేస్ అంటే ఫస్ట్ సెంటెన్స్ కేస్ అన్నీ కూడా ఇంకా సెంటెన్స్ వర్డ్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయ్యి మిగతా అన్నీ కూడా స్మాల్ లెటర్స్ కింద రావాలి. టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ కేస్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సెంటెన్స్ కేస్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ లెటర్ ఆటోమేటిక్గా అది క్యాపిటల్ లెటర్ కింద చేంజ్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ లోయర్, అన్నీ స్మాల్ లెటర్స్ కావాలి, మొత్తం డేటా మొత్తం స్మాల్ లెటర్స్ కావాలి అంటే లోయర్ కేస్. ఓకే, అండ్ అప్పర్ కేస్, డేటా అంతా అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్స్, అప్పర్ కేస్. అండ్ నెక్స్ట్ వన్ క్యాపిటలైజేషన్ ఈచ్ వర్డ్, అంటే మనకి సెంటెన్స్ కాకుండా వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏమో క్యాపిటల్ అయ్యి మిగతాయి స్మాల్ అవుతాయి. అలా ఇప్పుడు క్యాపిటల్ ఈచ్ వర్డ్ అన్నాను అనుకోండి, చూడండి మీరే గమనించండి. ఫస్ట్ వన్ మనకి ఫస్ట్ అని వై అనేది క్యాపిటల్ లెటర్ అండ్ సి అనేది క్యాపిటల్ లెటర్, కెన్, ఏ, అలాగా వర్డ్ టు వర్డ్ క్యాపిటలైజేషన్ ఈచ్ వర్డ్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వర్డ్గా, మిగతావన్నీ స్మాల్ లెటర్స్గా, అలాగే వర్డ్ టు వర్డ్ క్యాపిటల్ లెటర్ కింద చేంజ్ అవుతుంది. ఓకే, టెస్ట్ని కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ట్యూగల్ కేస్లో క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ వర్డ్
స్మాల్, వర్డ్ టు వర్డ్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి స్మాల్. మెయిన్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంటే దాన్ని హైలైట్ చేయాలంటే కలర్ అప్లై చేసుకుందాం. టెస్ట్ హైలైట్ కలర్ని మనం అప్లై చేసుకుందాం. ఓకే, నేను ఎలిమెంట్ అనేది నేను అప్లై చేస్తున్నాను పూర్తిగా కూడా. ఓకే, ఎలిమెంట్ అనేది హైలైట్ చేసుకున్నాను. అలాగే 2007 అనేది కూడా నేను అప్లై చేశాను. టెస్ట్ హైలైట్ కలర్ ఇది ఎందుకు యూజ్ అవుతుంది? మనం ఏదైనా టెస్ట్ టైప్ చేస్తే ఆ టెస్ట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఉంటే దాన్ని హైలైట్ చేయడానికి ఈ టెస్ట్ హైలైట్ కలర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఫాంట్ కలర్స్. మెయిన్ హెడింగ్కి ఫాంట్ కలర్ సెలెక్ట్ చేసి ఫాంట్ కలర్స్ చూడండి చేంజెస్ అవుతున్నాయి. ఫాంట్ కలర్ని క్లిక్ చేసి మీరు ఇలా కలర్స్ అనేది మీ ఇష్టం, ఏ కలర్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మోర్ కలర్స్ ఉంటాయి అండ్ మోర్ కలర్స్ని కూడా మీరు క్లిక్ చేయవచ్చు. అండ్ కస్టమర్ అండ్ స్టాండర్డ్ మనం పెయింట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదండి దీని యొక్క డీటెయిల్స్ గురించి పూర్తిగా కూడా, ఈ కలర్స్ యొక్క ఫార్మేట్ గురించి. ఓకే అండ్ కలర్ అప్లై చేశాను. మీరు ఏదైనా కలర్ అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు టెస్ట్ని సెలెక్ట్ చేస్తేనే ఆ కలర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, ఇలా కలర్ అప్లై చేసాము. బౌల్డ్, ఇటాలిక్ కూడా ఇవి టెస్ట్కి అప్లై చేసాం కదండి ఫార్మేట్కి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, లేదు ఇవన్నీ కూడా రిమూవ్ చేయాలనుకుంటున్నాను, మొత్తం ఫార్మేట్ మొత్తం నేను ఏదైతే ఎఫర్ట్స్ అయితే ఇచ్చానో, టెస్ట్ని ఎలా అయితే హైలైట్ చేశానో ఇవన్నీ కూడా రిమూవ్ చేసి నార్మల్ టెస్ట్ కింద కావాలి అనుకుంటే కనుక మీరు క్లియర్ ఫార్మేట్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసి దాన్ని క్లియర్ ఫార్మేట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేయండి. యాజ్ యూజువల్ నార్మల్ టెస్ట్ కింద అది చేంజ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.